హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైనర్ డిష్. మిగులు ఆహారంతో మహారుచులు. హాట్ అయినా స్వీట్ అయినా ఎలాంటి రెసిపీ అయినా చాలా రుచికరంగా మన మిగులు ఆహారంతో చేసుకోవచ్చు అన్నది డిజైనర్ డిష్ లో ప్రతి ఎపిసోడ్ లో చూస్తున్నారు కదా. అండ్ ఈ రోజు నేను మీ దగ్గర తీసుకొస్తున్నా డిజైనర్ డిష్ ఏంటో తెలుసా? గోధుమ రవ్వ హల్వా. ఎప్పుడైనా మనం జామున్ లాంటి స్వీట్స్ చేసుకున్నప్పుడు షుగర్ సిరప్ మిగిలిపోతూ ఉంటుంది కదా. సిరప్ ఒక్కటే కూర్చుని తాగలేం కదా. ఆ సిరప్ తో మనం హల్వా చేసుకోబోతున్నాం, అది కూడా గోధుమ రవ్వతో. సో మరి గోధుమ రవ్వ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దామా? గోధుమ రవ్వ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, చక్కెర పాకం, నెయ్యి, ఫుడ్ కలర్, ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్. గోధుమ రవ్వ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎప్పుడు మన ఇంట్లో ఉండేవే కాబట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నా అయిపోతుంది. చాలా టేస్టీ రెసిపీ. మనందరికీ హల్వా అనగానే నోరూరుతూ ఉంటుంది, అంత బాగుంటుంది. దేంతో చేసుకున్నా, క్యారెట్ అయినా ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నా బాగుంటుంది. ఈరోజు గోధుమ హల్వాతో కూడా అంతే బాగా చేసేద్దాం. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. ఎస్, ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి ఫస్ట్ చెప్పేస్తున్నా. ఓకే, సో కొంచెం మనకి బాండి హీట్ అయిన తర్వాత హల్వా అంటేనే నెయ్యితోనే చేసుకోవాలి ఆబ్వియస్లీ, అప్పుడే మనకి టేస్ట్ రెట్టింపు అవుతుంది. సో నేను ఇందాక అన్నాను కదా, పాలు అవసరం లేకుండా, అంటే హల్వా అనగానే మనం ఏదైనా వేసుకున్న పాలలో వాటిని ఉడికించుకుంటాము, ఆ తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటాము. ఇది చాలా సింపుల్ ప్రొసీజరే. కానీ ఒక్కోసారి ఇంట్లో పాలు మనకి అవైలబిలిటీ లేకపోయినా, స్టాక్ లేకపోయినా కూడా మనం ఈ సింపుల్ హల్వా చేసేసుకోవచ్చు. ఎందుకంటే షుగర్ సిరప్, నేను చెప్పింది ఏంటంటే మిగులు ఆహారంలో మనం ఈరోజు తీసుకునేది షుగర్ సిరప్. దాంట్లోనే మనకు ఒక మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ స్వీట్ కోసం మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నా అందులో ఆల్రెడీ ఇలాచీ పొడి వేయడం లాంటివి చేస్తూ ఉంటాం కదా. సో దానికి ఆల్రెడీ మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి స్పెషల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు బాండి వేడెక్కింది కాబట్టి ఫస్ట్ నెయ్యి వేసేసుకుందాం. ఓకే, మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకుందాం నెయ్యిలో. సో బాదాం, జీడిపప్పు, కావాలంటే వాల్నట్స్, కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం, మన చాయిస్ అనమాట. కొంచెం ఎవ్రీ బైట్లో మనకి డ్రై ఫ్రూట్స్ తగిలేలాగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి అండ్ ఆల్సో వీ హ్యావ్ గుమ్మడికాయ గింజలు కూడా వేసుకుంటున్నాం మనం ఇందులో. ఇంకొంచెం మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటే, అందుకు. ఓకే, సో ఇది మనకి డ్రై ఫ్రూట్స్ బాగా వేగితే మన ఓవరాల్ డిష్కి మంచి టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా మనం ఏ స్వీట్ చేస్తున్నాం అన్న విషయం పక్కన పెడితే ఇలా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలు, మన ఇంట్లో ఏదో స్వీట్ చేసుకుంటున్నామని 10 ఇళ్ళ వరకు తెలిసిపోతుంది. అంత మంచి అరోమా వస్తుంది నిజంగా. ఓకే, సో సీడ్స్ కొంచెం పేలుతున్నాయి కూడా, అంటే వేగిపోయాను అని చెప్తుంది అనమాట. సో కొంచెం మనకి డ్రై ఫ్రూట్స్ వేగాయి కాబట్టి ఇప్పుడే కొంచెం ఇలాచి పొడి వేసేసుకుని తర్వాత కూడా పైనుంచి కొంచెం వేసుకుందాం. ఎందుకంటే కొంచెం వేస్తున్నప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ రవ్వని వేసేసుకోవాలి. కొంచెం మనకి నెయ్యిలో గోధుమ రవ్వ 1-2 నిమిషాలు అలా వేగితే కూడా బాగుంటుంది టేస్ట్ వైజ్. ఒక 2 నిమిషాలు గోధుమ రవ్వ వేగితే మనకు తెలుసు కదా, ఏ రవ్వ అయినా ఏ పిండి అయినా డ్రై రోస్ట్ లాగా కానీ నేతిలో కాసేపు వేయిస్తే కానీ మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకు నీళ్లు పోసుకునే ముందు కాసేపు వేయిస్తున్నాను అనమాట. అండ్ గోధుమ రవ్వ కూడా మనందరికీ తెలిసిందే కదా, అప్పుడప్పుడు ఉప్మా రవ్వతో కూడా మనం హల్వా చేసుకుంటూ ఉంటాము. దానికంటే కూడా గోధుమ రవ్వ ఇంకా హెల్దీ, ఎందుకంటే అందులో ఫైబర్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ విటమిన్ బికి సంబంధించిన న్యూట్రిషన్ కూడా ఇందులో మనకు చాలా బాగా దొరుకుతుంది. అందుకే కొంచెం ఫ్రీక్వెంట్గా తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి హల్వాలో కూడా ఇంక్లూడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కాసేపు మనకి గోధుమ రవ్వ బాగా వేగింది కదా. ఓకే, సో ఇప్పుడు గోధుమ రవ్వ ఉడకడానికి సరిపడా నీళ్లు పోసేసుకుందాం. వావ్,
వావ్, డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా, ఉడికిన తర్వాత కూడా అంతే బాగా కనిపిస్తాయి. సో గోధుమ రవ్వ అయితే ఉడకడానికి టైం తీసుకుంటుంది, ఇందులో డౌటే లేదు. మామూలుగా ఉప్మా రవ్వ అయితే గబుక్కుని అలా వేడి మరిగే నీళ్ళలో వేసేస్తే అయిపోతుంది, కానీ గోధుమ రవ్వ టైం తీసుకుంటుంది. ఎస్, భలే మంచి హల్వా ఐడియా కదా. నిజంగానే పాలు మనకేంటంటే అవి విరిగిపోతాయని మనం ఎక్కువ తెచ్చుకోము, స్టాక్ ఉండవు గబుక్కుని. అలాంటప్పుడు కూడా హల్వా తినాలనిపిస్తే ఇది మంచి ఐడియా నిజం చెప్పాలంటే. అంటే షుగర్ సిరప్ మనకి మిగులు ఉన్నా లేకపోయినా కూడా ఈ హల్వా చేసేసుకోవచ్చు. ఓన్లీ షుగర్ సిరప్తో కూడా అంత టేస్టీగా వస్తుంది అన్నది మనకి డిష్ నిరూపించేస్తుంది. సో గోధుమ రవ్వ ఉడకడానికి మనకి ఇంకా టైం పడుతుంది, ఆ తర్వాత కూడా చాలా సింపుల్ ప్రొసీజరే. హల్వా అంటేనే కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి గోధుమ రవ్వ మనకి మ్యాక్సిమం మెత్తగా ఉడికిపోవాలి. వెజిటేబుల్ హల్వా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, హల్వాలో స్వీట్స్ కూడా ఫ్రూట్స్ కూడా వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజంగా హెల్దీయే. అండ్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు నిజం చెప్పాలంటే, యాపిల్ లాంటివి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే పిల్లలకి యాపిల్ ఇదిగో అని ఫ్రూట్ తీసి పెడితే తినరుగా, అదే హల్వా లాంటి స్వీట్లో చేసి పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఐడియాస్ కూడా ఫాలో అవ్వండి. అది కూడా ఇలాంటి రవ్వ లాంటివి తీసుకున్నప్పుడు ఇంకా మంచిది, ఎందుకంటే వెజిటేబుల్ కంటెంట్ కానీ ఫ్రూట్ కంటెంట్ కానీ మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది కూడా తగ్గిపోతుంది కాబట్టి. అండ్ హల్వాతో పాటు అది కూడా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒకసారి గోధుమ రవ్వ ఉడికిందేమో చూద్దాం ఇప్పుడు. వావ్, చక్కగా ఉడికిపోయింది కదా, వెరీ నైస్. సాఫ్ట్గా అయిపోయింది మన గోధుమ రవ్వ. ఇప్పుడు ఇందాక నేను లైట్గానే వేసాను కదా ఇలాచీ పొడి, కానీ హల్వా అంటే మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇలాచీ కూడా వేసేస్తున్నాను ఫైనల్లీ. ఇలా పైన వేసుకోవడం వల్ల ఘాటు ఎక్కువ ఉంటుంది, కొంచెం నెయ్యిలో వేగినప్పుడు ఆ ఘాటు తగ్గుతుంది, అందుకే ఫ్రెష్గా మళ్ళీ వేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ కలర్ వాడుతున్నాం. ఫుడ్ కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి, ఆ న్యాచురల్ ఫుడ్ కలర్ అవునా కాదా అన్నీ చూసుకోవాలి. ఒక్కసారి దీన్ని ఇలా కలిపేసుకుని, మంచి కలర్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ హల్వా బ్రౌన్గా ఉంటే మేబీ కొంతమందికి ఏంటిది ఇలా ఉంది అని అనిపించొచ్చేమో, అందుకే ఫుడ్ కలర్ కూడా వాడాను నేను ఈరోజు. ఓకే, ఇప్పుడు మన అసలు ఇంగ్రీడియంట్ వేసేసుకుందాం, దట్ ఈస్ షుగర్ సిరప్. సో మనం తీసుకున్న గోధుమ రవ్వ క్వాంటిటీకి సరిపడా, అంటే మన తీపికి సరిపడా చూసి వేసుకోవాలి. చాలా చిక్కగా ఉంది కదా, మనం జామున్లకి వాటికి అలాగేగా చేసుకుంటాం, అందుకే దీనికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వావ్, ఎంత డెలిషియస్గా రెడీ అయిపోయిందో మన హల్వా, చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది, మీకు కూడా కదా. యా, ఐ నో, హల్వాలో ఉన్న మ్యాజిక్కే అది. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోధుమ రవ్వని ఉడికించుకునేటప్పుడు ఒక 80% గోధుమ రవ్వ ఉడికిన తర్వాత మనం ఈ ప్రొసీజర్ అంటే షుగర్ సిరప్ వేసేసుకోవాలి. అప్పుడు ఆ 20% ఇంకా ఉడకాలి చూసారా, అది మనకి షుగర్ సిరప్ పీల్చుకుని ఉడుకుతుంది. సో దట్ రవ్వ కూడా టేస్టీగా స్వీట్గా అనిపిస్తుంది. లేదంటే బయటంతా ఏదో షుగర్ పాకం తాగినట్టును రవ్వ కొంచెం నవిలినప్పుడేమో చప్పగాను అనిపించకుండా ఉండడం కోసం అనమాట. అందుకు ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes దీన్ని ఇలాగే ఉడకనిచ్చేస్తాను. మనకి దగ్గర పడిపోయినట్టుంది గోధుమ రవ్వ, చూద్దాం ఇప్పుడు. వావ్, ఎంత యమ్మీగా ఉందో, డెలీషియస్గా ఉంది. షుగర్ సిరప్ వేయగానే దానికి ఒక మంచి షైన్ వచ్చింది కదా, గ్లాసీగా ఉంది మన హల్వా. సూపర్, అసలు హల్వా అని పలుకుతుంటేనే నోరూరుతుంది నిజంగా. సరే, అయితే ఇంక మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఒక డిజైనర్ పీస్ తీసుకొచ్చేసాను, మన డిజైనర్ డిష్ డెకరేట్ చేయడానికి, సర్వ్ చేయడానికి. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇంకా. ఓకే, అయితే డిష్ అవుట్ చేసేస్తున్నాను మరి. సో గోధుమ రవ్వ వేసుకున్నాము, ఇందాక చెప్పినట్టు ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. దీంతో పాటు ఒకవేళ గోధుమ రవ్వ అవైలబిలిటీలో లేకపోతే ఉప్మా రవ్వ కానీ లేదా ఏదైనా మిల్లెట్స్తో కానీ చేసుకోవచ్చు. పెసరపప్పు లాంటి వాటితో కూడా చాలా బాగుంటుంది తెలుసా.
ఈసారి అలా కూడా ఒకసారి ప్లాన్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది హల్వా. ఓకే, సో ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ మనకి నేను ఇందాక ఉంచాను, ఎందుకంటే పైనుంచి కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అక్కడక్కడ వేసుకుని గార్నిష్ చేసుకుందాము. ఓకే, సో చూడ్డానికైతే చాలా చాలా యమ్మీగా ఉంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. ఇంత యమ్మీగా ముందు పెడితే అసలు ఆగడం చాలా కష్టం. సో నాకు కూడా అంతే. మరి నేను అర్జెంటుగా టేస్ట్ చూడాలి. దానికంటే ముందు ఈ హల్వా తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేయండి. గోధుమ రవ్వ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, చక్కెర పాకం, నెయ్యి, ఫుడ్ కలర్, ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్. గోధుమ రవ్వ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని కొద్దిగా వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో గోధుమ రవ్వ సరిపడా నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఇలాచీ పొడి, ఫుడ్ కలర్, సరిపడా షుగర్ సిరప్ వేసుకుని దగ్గర పడేదాకా బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెరీ టేస్టీ అండ్ యమ్మీ గోధుమ రవ్వ హల్వా రెడీ. ఓకే, సో చూసారు కదా హల్వా తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు. సో గోధుమ రవ్వతో, మన షుగర్ సిరప్తో, పాలు లేకుండా ఈ హల్వా టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్పేస్తాను. డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్నీ కావాలి మనకి. ఆహా, చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. అంటే గోధుమ రవ్వకి ఒక టేస్ట్ ఉంటుంది కదా, అంటే ఆ గోధుమల టేస్ట్ అది హల్వాకి చాలా బాగా సూట్ అయింది. సో దానివల్ల ఏంటంటే మనకి పాలు లేకపోయినా హల్వాలో ఒక మంచి టేస్ట్ వచ్చేసిన ఫీలింగ్ అనమాట. సో మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్కి టేస్ట్ ఇవ్వడం కోసం పాలల్లో ఉడికిస్తాం. కానీ ఈ ఇంగ్రీడియంట్ ఎంత టేస్టీగా ఉందంటే దానికి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అవసరం లేనంతగా బాగుంది. సో ఇలాచి కరెక్ట్గా తగినంత ఫ్లేవర్ సరిపోయింది, షుగర్ సిరప్ కూడా కరెక్ట్గా ఉంది. సో ఈరోజు డిజైనర్ డిష్లో చాలా మంచి టేస్టీ స్వీట్ రెసిపీ గోధుమ రవ్వ హల్వా చూసేశారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో వండర్ఫుల్ ఐడియాతో పాటు, మంచి టిప్తో పాటు, మంచి డిజైనర్ డిష్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. మరి ఇవాళ మనం చూసిన టేస్టీ టేస్టీ డిజైనర్ డిష్ ని మీరు కూడా మళ్ళీ చూసి ట్రై చేయాలి అంటే www.youtube.com/etv అభిరుచిలో మళ్ళీ చూసి ట్రై చేయొచ్చు. సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫేస్బుక్ లో కూడా మమ్మల్ని ఫాలో అయిపోండి.